అందరికీ నమస్కారం అండి. ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు పూర్తయింది. అంచేత మేము అందరూ కూర్చొని మాట్లాడుకొని ఊర్లో నాయకులు అందరూ మాట్లాడుకొని మున్సిపాలిటీకి గత 5 సంవత్సరాలు కూడా చాలా అన్యాయం చేశారు గత ప్రభుత్వంలో. మరి డబ్బులు వచ్చాయంటారా, డబ్బులు ఎక్కడికి వచ్చి పెట్టారు? రోడ్లు లేవు, కాలువలు లేవు, అసలు క్లీనింగే లేదు. ట్రాక్టర్లు మిషనరీ కూడా బాగు చేయడానికి డబ్బులు లేవంటున్నారు. మరి వచ్చిన డబ్బు అంతా ఏమైపోయింది ఎవరికి అర్థం అట్లే. అంచేత మేము కూర్చోబెట్టి మా మున్సిపాలిటీ నాయకులు మేము అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసాం. ఫస్ట్ ఏంటంటే రోడ్లు డ్రైనేజ్ మీద దృష్టి పెట్టాం. దానికి రోడ్లకి అన్ని వార్డుల్లో ముఖ్యమైన కొన్ని రోడ్లు సెలెక్ట్ చేసి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్. దానికి డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ యాక్షన్ ప్లాన్ లేదన్నారు. అంచేత విశాఖపట్నంలో డ్రైనేజ్ సిస్టమ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కమిటీ వేసాం. వాళ్ళు వచ్చి నీరంతా ఎక్కడి పైనుంచి గబ్బాడ వెళ్ళి లైన్ నుంచి వచ్చి నీరంతా కలిసి కాలువల ద్వారా అది ఎక్కడికి డిస్పోజల్ చేయాలి, ఏ కాలువ ద్వారా వెళ్ళాలా అన్నది. పూర్వ కాలువలు ఉన్నాయి కానీ మట్టి పట్టిపోయి ఉన్నాయి శుభ్రంగా. అవన్నీ క్లీన్ చేసిన తర్వాత డ్రైనేజ్ మీద వెళ్దామనుకున్నాం. అది కాకుండా నర్సీపట్నంలో 12 శ్మశానాలు ఉన్నాయి, అంతే కదండి. మొత్తం 12 శ్మశానాలు ఉన్నాయి. ఇది పెద్ద శ్మశానం. మిగతా అన్ని బొడ్డుపల్లి, బలిఘట్టం, బైపేడిపాలెం, కృష్ణాపురం, అలా ఎస్సీ కాలనీ ఇలాంటివన్నీ కలిపి 12 వచ్చాయి. ఈ 12 ఏం చేశారంటే మున్సిపాలిటీలో డబ్బులు లేవని చూసారు, విన్నారు కదా. బాగు చేయడానికే డబ్బులు లేవన్నారు, రిపేర్ చేయడానికి. అంచేది వీళ్ళ మీద ఆధారపడకుండా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడాను నేను. మన 4 సిమెంట్ కంపెనీలు ఉంటే వాళ్ళు పిలిపించారు మన నర్సీపట్నం ఇంటికి. వాళ్ళందరూ కలిసి నలుగురు కూడా 4 శ్మశానాలు డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే సీఎం రావణ్ గారితో మొదటి నుంచి పరిచయం ఉంది. మొన్న ఫంక్షన్లో కలిసినప్పుడు మా శ్మశానాన్ని మీరు బాగు చేయండి మీ పేరు మీద చెప్తే వారు కూడా అంగీకరించి ఈ రోజు రావడం జరిగింది. ఇలా 12 శ్మశానాలకి 12 కంపెనీలు కప్పు చెప్తున్నాను. ఇది గవర్నమెంట్ డబ్బు కాదు, ఫ్యాక్టరీల తాలూకు సిఎస్ఆర్ గ్రాంట్. ఫ్యాక్టరీలో సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది, వాళ్ళు డెవలప్మెంట్ ఖర్చు పెడుతుంటారు. అదే మా నర్సీపట్నంలో ఖర్చు పెట్టమంటే అందరూ ఒప్పుకున్నారు. ఆల్రెడీ 3 ఆల్రెడీ వచ్చారు, మిగతా కూడా రావణ్ గారు పంపించారు. అలాగే నర్సీపట్నం శ్మశానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే సాయంత్రం పూట ప్రజలకు కూడా వచ్చి కూర్చొని పార్కులో కూర్చొని వెళ్ళే విధంగా సీఎం రావణ్ గారు విశాఖపట్నం డెవలప్ చేశారు. ఆ విధంగా డెవలప్ చేయమన్నాను, వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే దీంట్లో ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ప్రతి వాడికి శ్మశానం అవసరమే కానీ ఎవరు పట్టించుకోరు. ప్రతి వాడు పుట్టినరోజులు అంటాడో పెళ్లి రోజు అంటాడో లక్షలు ఖర్చు పెడుతున్నారు. శ్మశానానికి కొంత డబ్బిస్తే కరెంటు బిల్లు ఏదో పెట్టి కట్టచ్చు కదండి, ఎవరు పట్టించుకోడు. కానీ అందరికీ శ్మశానం అవసరం వచ్చిన తర్వాత. అది ప్రజలు కూడా ఆలోచించుకొని మెయింటెనెన్స్ అని మనం చేయాలి కదా. శ్మశానం డెవలప్ చేయడానికి దాతలు వస్తున్నారు, మెయింటెనెన్స్ మనం చేయాలి కదా. మున్సిపాలిటీ ఎవరు పట్టించుకోదు, మెయింటెనెన్స్ ఎవరు చేస్తాడు? చూడండి ఎంత చాండాలంగా ఉంది ఇది. సెవెన్తో కనీసం 200-300 మంది వస్తారు, ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ కూర్చోడానికి అవకాశం ఉన్నాయి? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అయితే 12 శ్మశానాలు కూడా ఒక 1-2 నెలలు పూర్తయిపోతాయి. అలాగే రోడ్స్ కూడా 4 కోట్లు ఇచ్చాను, అది కూడా రోడ్లు కూడా అయిపోతాయి. డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాను. ముందు పోలీస్ స్టేషన్ దగ్గర కాలంలో నీరు పడితే ఎక్కడ ఆగకుండా మనకు ఉత్తరవాణి తుని రోడ్లో వచ్చి కలాలి, ఆ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. ఆ ప్లాన్ అయిన తర్వాత అది కూడా స్టార్ట్ చేస్తాం. అంటే ప్రజలు కూడా దీనికి సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది, మనం చేస్తున్నాను. అలాగే 30వ తారీఖుని కలెక్టర్ గారు, నేను, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి మన ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ చేశాను. 30వ తారీఖు 10 గంటలకి ఉదయం కలెక్టర్ గారు వస్తున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వస్తున్నారు, నేను ఉంటాను, ఆర్డీఓ ఉంటారు. గత 5 సంవత్సరాల్లో నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ సర్వనాశనం చేశారు. దాన్ని మళ్ళీ పూర్వవైపుని తీసుకురావాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టాను. ఉదయం 10 గంటలకు వచ్చి ఆ మీటింగ్ ఒక 2-3 గంటలు జరుగుతుంది.
హాస్పిటల్లో ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు లోపం జరిగింది, హాస్పిటల్కి వచ్చిన డెవలప్మెంట్ కమిటీ డబ్బులన్నీ ఏమైపోయాయి, దేనికి ఖర్చు పెట్టారు గత 5 సంవత్సరాల్లో. తర్వాత ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గత 5 సంవత్సరాల్లో డెలివరీ కేసులు అయినా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి కొన్ని కేసులు ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తారు. మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, డాక్టర్లు ఉండగా ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పంపించారు అన్నది నా డౌటు. నేను ఎంక్వైరీ చేసిన తెలిసింది ఏంటంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళని ఆ పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్ పంపించి అక్కడ డాక్టర్ గారు డబ్బు ఎక్కువ వసూలు చేస్తారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు ఎవరు, ఆ డబ్బుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు వీళ్ళు పంచుకున్నారని నాకు కొంతమంది చెప్పారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాను నేను. రెండోది హాస్పిటల్ క్లీనింగ్ కూడా బాగోలేదు. పూర్వం నేను ఉన్నప్పుడు 2 పూట్ల క్లీనింగ్ చేయించేవాడిని విశాఖపట్నం వాళ్ళ చేత. ఇలా అందరం తీసేసి సొంత కార్యకర్తలు వేసుకొని తుడుతున్నారు. అసేం వాసన వస్తుంది. లిఫ్ట్లు పనిచేయలేదు. తర్వాత అంబులెన్స్లు కూడా ప్రైవేట్ అంబులెన్స్లు ఎక్కువైపోయాయి, దోపిడీ జరుగుతుంది. అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు సుబ్బరాముడి గారు ఇచ్చారు, 2-3 ఉన్నాయి, అవి వాడవచ్చు. లేదా ఇంకో 2 కాలుతో 2 ఎవరన్నా అడుగుతాను నేను. ప్రైవేట్ హాస్పిటల్ హవా తగ్గాల. విశాఖపట్నం ఒక పేషెంట్ తీసుకెళ్ళి రావడానికి వేలు చెప్తున్నారు. అదే గవర్నమెంట్ అంబులెన్స్ అయితే ఓన్లీ ఆయిల్ ఖర్చు, డ్రైవర్ ఖర్చు అవుద్ది. అంటే దాని మీద కూడా దృష్టి పెడుతున్నాను. రెండోది ఏంటంటే తిండి, భోజనం కూడా బాగోలేదని కంప్లైంట్లు వచ్చాయి. అంటే భోజనం సప్లై చేసే వాళ్ళని కూడా మార్చి టెండర్ సిస్టమ్ పిలిచి మంచి వాళ్ళకి ఇచ్చి మంచి భోజనం పెట్టే ఏర్పాటు కూడా చేయాలనుకున్నాం.